టర్న్. యా. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. నిజం సార్. బేసిక్గా అందరి తల్లిదండ్రులు నువ్వు పెద్ద అయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలని పెంచుతారు. కానీ మా అమ్మ మాత్రం నువ్వు బ్రహ్మానందం గారిలాగా నలుగురు నవ్వించాలని చెప్తూ పెంచింది సార్. ఇది నిజం. మా అమ్మగారు మీకు డై హార్ట్ ఫ్యాన్ సార్. నేను అంటే చెప్పొచ్చో చెప్పకూడదు, నేను కడుపులో ఉన్నప్పుడు మొత్తం మీ సినిమాలు చూసే నవ్వుకునేదంట మా అమ్మ చెప్తూ ఉండేది. టీవీ షోస్లో కూడా చాలా షోస్లో చెప్పింది. అలాంటిది ఈరోజు మిమ్మల్ని కలిశాను, మీ ముందు నుంచున్నాను. అది చాలు సార్ మా అమ్మకి. థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బండ్లన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కోసం మీరు చాలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఎవరికైనా డ్యాన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, లేదా సింగింగ్కి ఫ్యాన్స్ ఉంటారు. మీ ఒక్కరికే నాకు తెలిసి స్పీచ్లకి ఫ్యాన్స్ ఉంటారన్న. ఈశ్వర పరమేశ్వర ఆ స్పీచ్గా అయితే నేను పిచ్చి ఫ్యాన్. ఆ స్పీచ్ విన్నప్పుడల్లా ఏదో తెలియని బూస్ బంప్స్ వస్తాయి. మనం ఎందుకు చేయలేం, మనం కూడా చేద్దాం పదా అని అంత బూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసిని ఈ సినిమా గురించి చెప్పాలంటే టైటిల్కి తగ్గట్టుగానే అన్నీ అందులో ఉన్న వేరియేషన్స్ అన్నీ ఉండేలాగా రాసుకున్నాడు సుధీర్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ అన్న, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చావు. అండ్ నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు. అండ్ శివాజీ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంకెంతకంటే ఏం చెప్పను నేను. లయ గారు, మీరు మళ్ళీ చెప్తున్నానండి, పర్ఫెక్ట్ కమ్బ్యాక్స్ మేడం మీకు. ఇది సూపర్. అసలు నేను మీ ఫ్యాన్ అయిపోయాను. సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు మీ క్యారెక్టరైజేషన్ కానీ మీ యాక్టింగ్ కానీ సూపర్ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇమ్మో గారు. థ్యాంక్ యూ మాన్యుల్ గారు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. క్విక్గా ముగించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. సమయాభావం వల్ల తక్కువ సమయాన్ని అందించడం జరిగింది. అండ్ పృథ్వీ గారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మంచి యాక్టర్ పృథ్వీ గారు. సో ఆఫ్ కోర్స్ మంచి మంచి రోల్స్లో మనందరికీ కనిపించే పృథ్వీ గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మార్చ్ 6th సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని మనందరి ముందుకే వస్తుంది, మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్లో. అందరికీ నమస్కారం అండి. ఈటీవీ విన్ నిర్మించినటువంటి శివాజీ గారి ప్రొడక్షన్లో సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసని అద్భుతం. ఎందుకంటే వారిద్దరు కాంబినేషన్, లయ గారును శివాజీ గారి కాంబినేషన్ అయితే చాలా అద్భుతం. ఆల్రెడీ ప్రూవ్డ్ కాంబినేషను. ఆవిడకి పర్ఫెక్ట్ కంబ్యాక్ సినిమా. ఈ సినిమా అయిపోయాక రఘుబాబు గారికి నన్ను ఇద్దరిని పెట్టి ఒక అద్భుతమైన సీన్ రాశారు. థ్యాంక్స్ సార్ శివాజీ గారు. అలాగే మా డైరెక్టర్ గారు కూడా ఎడిట్ వర్షన్ డైరెక్టర్ అయినా ఎంతవరకు తీయాలో అంతవరకే తీస్తాడు. ఎక్కువ అసలు అడగడు ఆయన. సో కమ్బ్యాక్ మీకు అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది ఈ సినిమా. ఇంతకుముందు సోదరుడు అన్నట్టు సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా మాట్లాడుతుంది పబ్లిక్. ఎందుకంటే అద్భుతంగా ఉంది శివాజీ గారి ట్రాక్ కానీ, లయ గారి ట్రాక్ కానీ. దాంట్లో మా రఘుబాబు లేడు, ఈరోజు ఊరు వెళ్ళినట్టున్నాడు. సో ఇక అద్భుతం శివాజీ గారి గురించి ఇక మనం చెప్పలేము. ఇక అందరూ చెప్పారు, చాలా అద్భుతమైన వ్యక్తి. అలాగే మా బ్రహ్మానందం గారు ఆశీర్వాదం అంటే సినిమా హిట్టు. అలాగే ఆలీ గారు. ఇక్కడ మా బండ్ల గణేష్ గారిని గబ్బర్ సింగ్ ఎప్పుడు కలిసాం, మళ్ళీ కలవల. నన్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేసి సినిమాలో యాక్ట్ చేయించిన ఏకైక వ్యక్తి బండ్ల గణేష్ గారు. ఇది వేదిక ఎప్పుడు దొరుకుద్ది, ఎప్పుడు కలిశాడు బ్రదరు, మాట్లాడదాం అనుకున్నాం. అద్భుతం. మీ సంకల్పం, ఎంతోమంది ఎన్ని రకాలుగా అనుకున్నా మీరు నడిపిన పాదయాత్ర, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో ఇంకొకటి, శివాజీ గారు ఎవరికి రాని 20 ఏళ్ళ క్రితమే ఆయనకి నంది అవార్డు వచ్చింది ఉత్తమ నటుడుగా ఈటీవీ నుంచి. సో మీరు ఏదైనా అనుకుంటే అది సాధిస్తారు. సో లాంగ్ లివ్ బండ్ల గారు. అలాగే ఈ టీం మొత్తానికి అద్భుతమైన విజయం రావాలి. అలాగే మా డైరెక్టర్ గారికి అసలు ఈ నవ్వు అద్భుతంగా ఉండాలి రిలీజ్ రోజున. సో మార్చి 6వ తారీఖున థియేటర్లో జనాలు మాట్లాడతారు. సో ఈ ఆపర్చునిటీ, నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివాజీ గారికి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా విన్, ఈటీవీ విన్ మంచి మంచి కాంటెంట్స్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఎంతోమంది డైరెక్టర్స్ని, ఎంతోమంది టెక్నీషియన్స్ని,